Welcome to Indian Bike, Driving 3D Part 3. So guys, welcome to Nihal and Adya channel. The Indian bike driving 3D game part 3 guys. Welcome to part 3 and మనం పోయినసారి ఏలియన్ మోడ్లో ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏలియన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మంది ఏలియన్స్ని చంపడానికి ట్రై చేద్దాం. మీకు కొంచెం టిప్స్ కూడా ఇస్తాను ఎలా ఏలియన్స్ని చంపాలి, ఏలియన్స్ నుంచి ఎలా దూరం ఉంది. సో యాడ్ వచ్చింది guys. యాడ్ తర్వాత కలుద్దాం. సో గాయస్ వెల్కమ్. ఒక సెకండ్ ఆగండి ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటా. సో గాయస్ వచ్చేసాం. ఫస్ట్ చుట్టూ చూసుకొని మనం ఆర్జీబీ కానీ సెలెక్ట్ చేసుకోండి. అదే ఆర్పీజీ, సారీ గాయస్, సారీ ఆర్పీజీ. ఇలా స్పాన్ అయ్యేటప్పుడు వాళ్ళని మన దగ్గర రానియకముందే వాళ్ళ కాళ్ళ కాడ షూట్ చేయాలి గాయస్. లెగ్స్, ఎట్ ద లెగ్స్, ఇది మీ ఫస్ట్ టిప్స్. అలానే వాళ్ళు దగ్గర దాకా రాకుండా చూసుకొని షూట్ చేయండి, ఎందుకంటే మీరు దగ్గర ఉన్నప్పుడు షూట్ చేస్తే ప్రాబ్లం మనకే. సో దూరంగా పారిపోదాం. ఇటు పారిపోదాం. నేను కలికెళ్ళి వస్తున్నారు. అమ్మో ఇటు నుంచి కూడా వస్తున్నారా. రండి రే, రండి. ఎవడు ఇలా దగ్గర దాకా రానిచ్చుకోకండి ఫ్రెండ్స్. దూరం నుంచి హ్యాండిల్ చేస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కొంచెం పైకి వెళ్ళి అక్కడ నుంచి షూట్ చేద్దాం. గన్ తీసేద్దాం, వెయిట్ ఎక్కువ అవుతుంది. సో గాయ్స్ మీరు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2కి అంత పెద్దగా రీచ్ రాలేదు, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ వీళ్ళు స్ట్రేట్గా వచ్చినప్పుడు లబో దిబో అని కాల్చేద్దాం. చావండి, చావండి. వెనకాల అప్పుడే స్పాన్ అవుతున్నాయి గాయస్. వాళ్ళని మన దగ్గర రానియకుండా మనం వాళ్ళని పిలిచి చంపు. కాళ్ళ దగ్గర కాలుస్తే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది గైస్. మనం వాళ్ళని దూరం నుంచే కాల్ చేయడం వల్ల మనం చావలేం, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. రండిరా, రండి. చేశారు గైస్, దూరంలో ఉన్నారు కాబట్టి ఇగర్ను వాడుకుంటా. లబోది ఒకరి తర్వాత ఒకరు అలా అలా చచ్చిపోతారు. దగ్గరకు వస్తున్నారు కాబట్టి వాడేయాలి. సైడ్కి కాల్చడం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతారు కదా. మరీ వాళ్ళ దగ్గర కాకుండా కొంచెం సైడ్, వాళ్ళు స్పాన్ కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆడు చూడండి గాయస్, కాళ్ళకి ఎగిరేడు. గాల్లో నుంచి ఎగిరి పడుతున్నారు గైస్. యూఎఫ్ఓలను కాల్చలేమో నా డౌట్. వస్తున్నారు గాయస్, పేల్చిపాడు. సో గాయస్ మీరు మీ సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ వీళ్ళు స్ట్రైట్గా వస్తున్నప్పుడు సైడ్కి కాలువండి ఫ్రెండ్స్. డైరెక్ట్ కాలుస్తే కొంచెం కిల్ యాక్యురసీ తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ స్పాన్ అయిపోతూనే ఉన్నారు.
ఇప్పుడు స్నైపర్ వాడదాం గైస్. ఇక్కడ చావట్లేదు గైస్. సో గైస్ చుట్టూ సౌండ్ ఉంటే పట్టించుకోకండి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కలిసి మామిడికాయ కట్ చేస్తున్నా. వాళ్ళు స్పాన్ అయ్యాక కలుద్దాం ఫ్రెండ్స్. సో గైస్ స్పాన్ అయిపోయారు, వీళ్ళని కాల్చి పడేద్దాం. వస్తున్నా వచ్చేస్తున్నా నాకు కొంచెం జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోకండి. అటు ఇటు అలా కాల్చండి గాయస్. అలా కాళ్ళ దగ్గర కాల్చడం వల్ల మనకి ఎక్కువ మంది చచ్చిపోవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒక్కడు మిలిగాడు, ఈయన ఆడుకుందాం. ఒక్కడు కాదు, ఇద్దరిని చంపేద్దాం. చూద్దాం, ఇంకా రావట్లేదు, ఇంకా స్పాన్ అవ్వట్లేదు. ఎందుకురా UFO నా పైన పగబట్టావు? నీ వల్లనేగా ఇదంతా బాధ. వచ్చేసారా బుల్లెడ్లు. ఏరి 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 అదిగో 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 అదిగో. ఇట్లాంటప్పుడే RPG వాడేసేయాలి. సో వచ్చారు, అయిపోయింది గాయ్స్ అని అనుకోసరికి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు. మనకి ఒక గేమ్ ప్లాన్ ఉండాలి గాయ్స్. చంపేటప్పుడు వాళ్ళని ఎక్కడ కాలుస్తే రాసి వస్తారో అనేది ఉండాలి. ఆ నొక్కని దాపెట్టుకుందాం, వద్దులే. సరే గైస్, మీకు అర్థమైనట్టుంది ఎలా కాల్చాలో. సో ఇప్పుడు మనం జాంబీ మోడ్లో కలుద్దాం. ఓకే, సో గైస్ వచ్చేసాను. సో మనం ఫస్ట్ అయితే ఇన్ఫినిట్ హెల్త్ తీసుకుందాం. ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కోడ్ వచ్చేసి 9129. సారీ గైస్, కాల్ కరో. ఓకే గైస్, ఇన్ఫినిట్ హెల్త్ వచ్చింది. జాంబీస్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. సో గైస్ జాంబీస్ కాడికి వచ్చేసాం. వెంటనే మనం ఒక మాన్స్టర్ ట్రక్ తీసుకుందాం, కొంచెం దూరం వెళ్దాం. ఫోన్ ఓపెన్ చేయి, కాల్ కరో. 0700 అంటే మనం ల్యాంబోర్గిని తీసుకుందాం. వచ్చేసారు రే, ఎవరెవరే నీ కాలు ముక్కరే, కొద్దిసేపు కరే. నేను బైక్ ఎక్కేదా, కార్ ఎక్కేదా? చావరా సావ్. ఏం చేస్తున్నారా జాంబీగా? దీని బదులు మనం బెటర్ చెప్తున్నా, దీని బదులు మనం ఏదో ఒక బైక్ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. బైక్ తీసుకుందాం, ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు ఉండరులేం గాయస్. సో గాయస్, ఇవాళ RCB వర్సెస్ SRH మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో చెప్పండి గాయస్. మీ ప్రెడిక్షన్స్ బాగుంటాయి, మీకు పర్లేదు. మీరు కనుక కరెక్ట్గా కామెంట్ చేస్తే మీ నేమ్ని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. నన్ను నమ్మచ్చు ఫ్రెండ్స్. ఇవాళ RCB వర్సెస్ SRH మ్యాచ్ చూద్దాం. సో గాయస్ బైక్ తీసుకుందాం మనం. 3000 H2R వచ్చేసింది గాయస్. చంపుదాం, కొంచెం ఎక్కువ జాంబీస్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చంపాలి. ఇక్కడ తక్కువ ఉన్నారు. మీలో ఎంతమంది రాబిన్ హుడ్ మూవీ చూసారు గైస్? బాగుంది స్టోరీ అయితే, కానీ స్క్రీన్ ప్లే అంతా
ఓకే, యావరేజ్ మూవీ. అండ్ మీరు ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం అండ్ ఈ ఐపీఎల్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో చెప్పండి గైస్. అండ్ ఇవాళ మీ హోంవర్క్ వచ్చేసి ఏ టీం విన్ అవుతుందో చెప్పండి గైస్. సమ్మర్లో హోంవర్క్ ఏముండవుగా, అందుకే ఈ హోంవర్క్ ఇచ్చాను, చేసేయండి గాయస్. పక్కన మా తమ్ముడు ఉన్నాడు గాయస్, నవ్వుతున్నాడు. మైండ్ లేదు మా తమ్ముడికి, మొత్తానికి మండిపోయింది. ఓ బాయ్, పడిపోయానే. ఎవరెవరే లేవురే, వచ్చే అయిపోయి ఉరుకురే. గన్ను తీసుకోవాలి, గన్ తీసుకుందాం. AK-47 నువ్వు సావు సావు. ఇంకా ఊరకాలే, లేకపోతే 0700 మాస్టర్ ట్రక్కే బెటర్. అరే కాల్ రా, వచ్చేసి ఎక్కడనే ఇది సుతారం కాకపోదు రే. ఎక్కేసాం గైస్, నో ఫియర్ వెన్ వి కుడింగ్స్. అండ్ మీ ఊర్లో మేము ఏం చేస్తారో చెప్పండి గాయస్. ఇంటికాక ఎక్కువ జాంబీస్ వచ్చాక కలుద్దాం గైస్. ఇక్కడ జాంబీస్ ఎక్కువ రావట్లేదు, ఈ జాంబీ మోడ్ నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ వీడియోలో మనం మెగారామ్ ట్రై చేద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై. అండ్ చెప్పండి ఎవరు గెలుస్తారో, RCB, SRH చూద్దాం.